మన చేతుల్లో ఏముంటుంది కదా. ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఆశపడతాం, కానీ ఆ దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. ఆ బిడ్డతో మనకున్న బంధం కడుపులోనే తీరిపోయింది. ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ దాని గురించి తెలుసుకొని ఆ తర్వాత డీటెయిల్స్ కావాలి. ఓకేనా? ఎలా పనిచేస్తుందంటే క్లిక్ హియర్ బై హోల్డ్ అప్ ఇక్కడ క్లిక్ చేయాలా? 5 నెలల్లో మనిషికి పాపో బాబో పుడతారని అమ్మ తమ్ముడు చాలా ఆశ పెట్టుకున్నారండి. విష్ణు అయితే ఒక అడుగు ముందుకేసి తనకి పాపే కావాలని ఉందని ఆడపిల్ల పుడితే అమ్మ పేరు పెట్టుకోవాలని కలగన్నాడు. అందరిలాగే మల్లిక కడుపుపోయిందని తెలిసి మీరు కూడా చాలా బాధపడి ఉంటారు. అదేంటండి, అసలు మల్లిక ప్రెగ్నెంట్ అయితే కదా. స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ప్రెస్ చేయాలా మళ్ళీ? ఓకే. ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ అంటున్నా. ప్రాసెసింగ్. ఓకే. యా సేమ్ క్యాష్ తీసుకున్నట్లే గోల్డ్ తీసుకుంటాం ఇక్కడ. ఒకటికి 10 సార్లు సక్సెస్. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. యా ఎక్కడ చూస్తుందండి కాయిన్? నిర్ణయం తీసుకున్నాక కూడా ఆలోచించాను. మీరు చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పండి డాక్టర్ గారు. మీరు అనుమతిస్తే వాపస్ చాలా తీసుకోవాలనుకుంటున్నాను. ఈజీగా ఉంది అసలు. నేనేమన్నా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నా, బట్ అలా లేదు. మనం జస్ట్ కార్డ్ పెట్టేసి ఏటీఎంలో ఎలా అయితే క్యాష్ డ్రా చేస్తామో సేమ్ అలాగే డ్రా చేసుకోవచ్చు. గోల్డ్ డ్రా చేయడం అన్నమాట, క్యాష్ ఎవ్రీ టైం ఏదైనా చేయొచ్చా? 4-5 కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఈ రోజు ఉన్న ప్రైస్ అయితే లేదా ఏం మాట్లాడుతున్నావు? వాల్యూ యాడెడ్ ట్యాక్స్, నన్ను క్షమించండి. వ్యాట్, జిఎస్టీ అన్నీ ఉంటాయా? ఓకే క్వాలిటీ అన్ని దయచేసి నన్ను ప్రశ్నించండి. ఇలాంటి ఆలోచన అంటే ఏటీఎం తో గోల్డ్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మా CEO గారు మైండ్ లో వచ్చింది ఒక 1.5 years బ్యాక్. ప్లీజ్ డోంట్ షేర్. అట్లాగే మా చైర్పర్సన్ గారు వాళ్ళు ప్లీజ్ నన్ను విత్డ్రా చేసుకుంటున్నాను. ఎవరికైతే ఈజీగా ఉంటుందో బై చేసుకోవడానికి దానికి మనం ఏ విధంగా చేయగలమో అని ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు దే వాంట్ దిస్ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్. ఏటీఎం అన్నది గోల్డ్ కూడా రావచ్చు కదా, క్యాష్ చేస్తే పాయింట్ డిస్కషన్ ప్లాన్ అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అండ్ వీ థాట్ అబౌట్ దట్ వన్, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతమందికి వీలుగా ఉండాలని అని చెప్పని దాని మీద అంతా ఆలోచిస్తాం. ఫైనల్ ఇది ఒక చాలు బ్రో, ఎక్కువ తాగేస్తున్నాం. ఏంటంటే మీకు యాజ్ ఐ సెడ్ ఎవరైనా కానీ ఎనీ మొహమాటం లేకుండా ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్ కొనుక్కోవచ్చు. నార్మల్ గా మన షాప్ లోకి వెళ్తే మనకి మొహమాటం ఉంటుంది. ఎలా అంత ఎక్కుతుంది పెద్ద బ్రో? జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి 0.5 grams ఆ అడగాలి వేరే అంటే అసలు మామూలు మనం షాప్. తెప్పించడానికి కూడా ఆలోచిస్తాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఎప్పుడు కావాలంటే అయినా అప్పుడు నాకు అర్థం కాదు బ్రో. చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ అప్పటికి కాన్సెప్ట్ ఆటిగాడు దొరికితే లోపల ఇంచుక రోజుకి ఎంతమంది వదిలేసింది కస్టమర్స్ వేళ. ఏటీఎం లో నుంచి బై చేయించుకోవచ్చు? యాక్చువల్ గా దీంట్లో అదేరా 5 kgs మగాడికి ఆడటానికి ఉన్న తేడా. కస్టమర్స్ బట్టి ఎవరిదైనా గొంతు కొయ్యాలంటే స్టార్ట్ అవుతాం కాబట్టి మగాడికి పిడికెత్తి కావాలి, కానీ ఆడదానికి తడి గుడ్డ చాలు. ఎంతమంది వస్తున్నారు మన ఇప్పుడు రైట్ టైం అయితే కనుక వేదకి తెలుసు ఆది అంటే యశోదకి పంచ ప్రాణాలని. సో మిగిలిన లాజిస్టిక్స్ ఆదిని వదిలేస్తే యశోదకి అంతకు మించిన సంతోషం ఉండదని వదిలేసింది. సింగిల్ స్ట్రోక్ తో మొదటి దృష్టిలో దేవతైపోయింది. బాలనికని దయ్యాన్ని చేసేసింది. సవితి మీద పగ తీర్చేసుకుంది. పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ వేదకి ఇన్ని తెలివితేటలు మేకవన్న పొడి తేనె పూసిన కత్తి అంటుంటారు. అంటే ఎవరనుకుంటున్నాం? పైకి కనబడని భయంకరమైన మనిషి. మీరు ఇప్పుడు స్టార్ట్ ఆ చేస్తున్న మనిషి పేరే ఈ 2 days లో ఎంతమంది కస్టమర్స్ బై చేశారు? డాక్టర్ వేద. సాటర్డే రోజు స్టార్ట్ చేశాను. సండే రోజు ఐ థింక్ వీఆర్ ఫుల్ ఆఫ్ అరౌండ్ 40 members. కాకపోతే మేము ఇన్స్టాల్ చేయలేదు మెషిన్ వాజ్ ఆఫ్, ఎందుకంటే ఫస్ట్ టైం అయింది కాబట్టి
తప్పు చేసినావు వేద, చాలా పెద్ద తప్పు చేసిండావు. ఎందుకు ఇలా చేసావమ్మా వేద? యష్కి ఏమన్నా భయపడ్డావా? లేకపోతే భర్త మనసు నొప్పించకూడదని నువ్వు రాజీ పడిపోయి ఉండావా? ఆ మాళవికకు శిక్ష పడకుండా చేసావంటే మేము నమ్మలేకపోతున్నాం వేదా. వేద సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందనిపిస్తోంది వదిన గారు. నీ కూతుర్ని వెనక్కి తీసుకురావద్దు సులోచన. మా యష్ని కూడా ఎదిరించి మేము వేదానికి సపోర్ట్ ఇచ్చింది ఎందుకు? ఆ రాక్షసి మాళవికని కాపాడడానిక? తప్పు చేసుండాది నీ కూతురు, చాలా పెద్ద తప్పు చేసుండాది. అవును, తప్పే. నేను చేసింది తప్పే. అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు మీ అబ్బాయిని కూడా కాదని నాకు అండగా నిలబడ్డారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం నాది తప్పే. అమ్మా, మీ తరపున ఈ కేసు పోరాడుతానని మీకు మాట ఇచ్చి మాట తప్పడం నా తప్పే. మీ ఎవరితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ కేసు వాపస్ తీసుకోవడానికి కారణం ఒక 10 ఏళ్ల పసివాడు. పసివాడా? ఎవరా పసివాడు? ఆ పసివాడు ఎవరో కాదు, ఆదిత్య. యాక్సిడెంట్ చేసింది మీరందరూ అనుకుంటున్నట్టు మాళవిక కాదు, ఆదిత్య. ఇప్పుడు అడుగుతున్నాను, మీ అందరి దృష్టిలో నేను చేసింది తప్ప? ఒక 10 ఏళ్ల పసివాడి మీద పగ తీర్చుకోవాలా? వాడిని జైల్లో పెట్టించాలా? వాడి భవిష్యత్తుని బలి తీసుకోవాలా? అది అసలు అసలు వాడెంత, వాడి వయసు ఎంత? యాక్సిడెంట్ చేసింది నాకు తెలిసిన మరుక్షణం నా గుండె జారిపోయింది. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి ఆది మీద సాక్ష్యాలు నిరూపించాలా? శిక్ష ఖాయం చేయించాలా? కేసు గెలవాలా? అది గెలువా? నేను గెలిచినట్ట ఎవరి మీద? ఒక పసివాడి మీద. నిజం తెలిసాక మనసు అసలు మీరు దాదాపు 5 kgs గోల్డ్ పెట్టారు ఇందులో. 5 kgs గోల్డ్ అంటే అందుకే worth ఎంత? వెనక్కి తీసుకున్నాను. కదా, చాలా కాస్ట్లీ. దీన్ని ఎవరన్నా ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ATM మెషిన్స్ ఎత్తుకుపోయినటువంటి దొంగలు చూసాం, ఆ సందర్భాలు చూసాము. నేను ఇలా చేయడానికి లోపల చాలా ఆది యశోదర్ కొడుకని కాదు, దానికి ఒకే ఒక కారణం. అదేంటో తెలుసా? అమ్మ